మనతో పాటు ఉద్యమకారులు భాషమ యాదగిరి అని ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు విద్యావంతుడు, సంస్కారవంతుడు. సినిమాలకు ఏం చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం ఉందా? ఏమీ లేదు కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ నోరు తెరిస్తే కంపే కదా ఉండేది, కంపే ఉంటుంది. అందుకని వాళ్ళు తాగి మాట్లాడుతుండ్రా, నిశాలు మాట్లాడుతుండ్రా, లేదా వాళ్ళ భార్యలు విదేశస్తులు కాబట్టి వాళ్ళు మాట్లాడిస్తుండ్రా, మనకు తెలియదు. అది ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ ఇక్కడ రావద్దు. నువ్వు కూడా తెలంగాణ విదేశీ, నీ భార్య ఎట్లయితే భారతదేశానికి విదేశస్తురాలో నువ్వు తెలంగాణ కూడా అట్లాగే విదేశస్తునివి. అందుకని నువ్వు ఇక్కడ మాట్లాడొద్దు, తెలంగాణ గురించి మాట్లాడొద్దు, నాగేశ్వరరావు గురించి ఇక్కడ మాట్లాడొద్దు. ఆ నాగేశ్వరరావు చాలా సంస్కారవంతుడు, చదువుకున్నాడు, జ్ఞాని. నువ్వు ఆయన కాలి గోటికి సరిపోవు. నువ్వు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఏమైనా ఉందనుకోవచ్చా? ఏమీ తప్పులేదు. ఆయన తిట్లు తిట్టలేదు, విమర్శలు కూడా చేయలేదు, విశ్లేషణ మాత్రమే చేసిండు. విశ్లేషణ కూడా భరించావా నువ్వు? అంటే 4 గంటలు జైలు నోరు తెరిస్తేనట్టే ఉంది. ఉన్నట్టు విశ్లేషణ చేస్తే నువ్వు దాడి ఎట్లా చేస్తావు? పోలీసులు ఎట్లా నింపుతావు? ఆయన ఇంటికాడికి పోలీసులు పంపిస్తావు. మీడియా దగ్గరికి నువ్వు కదా, హైదరాబాద్లో మీడియా అంతా మొత్తం పోలీసులు. ఎక్కడ చూసినా ఈ మీడియా ఆఫీస్కు, ఆ మీడియా ఆఫీస్కి పోలీసులు. ఆఖరి సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో నాగేశ్వరరావు వస్తారంటే మొత్తం పోలీసులు, ఇంటెలిజెన్స్లు వచ్చారు. ఎందుకు రావాలి ఇక్కడికి? ఎందుకు బెదిరించాలి? అంటే మీడియాను బెదిరిస్తున్నారు, తక్కిన మీడియా వాళ్ళని బెదిరిస్తున్నారు, నాగేశ్వరరావుని బెదిరిస్తున్నారు, మేధావులను, విద్యావంతులను, తెలంగాణ వాదులను అందరినీ హెచ్చరిస్తున్నారు. ఇది తప్పిది, జనం ఒప్పుకోరు దీన్ని. ఇకనైనా సోయిలో పడండి. మీరు ప్రభుత్వం సోయిలో పడాలి, రేవంత్ రెడ్డి కూడా సోయిలో పడాలి, చంద్రబాబు నాయుడు తరిమేయాలి. చంద్రబాబు నాయుడు నా గురువు అని చెప్పొద్దు, నేను చిన్నప్పుడు బీజేపీ బడికి పోయినా అని చెప్పొద్దు. అందుకని ఇది ఏ రాజకీయ మీరు ఎక్కడ కాంగ్రెస్లో కొలువు చేస్తున్నారు, అదేంది, ఏం మాటది? కొలువు కాదు కదా. అందుకనే జనం హెచ్చరిక చేస్తున్నారు, ప్రజలు కూడా హెచ్చరిక చేస్తున్నారు, మీడియా అంతా ఏకమవుతున్నది. ఆఖరికి ఆంధ్ర మీడియా వాళ్ళు కూడా ఇది తప్పంటున్నారు. పబ్లిక్ అనలేకపోతున్నారు, కానీ ప్రైవేట్గా మనతో మాట్లాడేటప్పుడు ఇది తప్పని చెప్తున్నారు. అందుకని ప్రజలు దేశమంతా క్షమించదు నేను ఇట్లా చేస్తే కనుక. అంత మనం తీసి పెడదాం, చూపిద్దాం, ఇంగ్లీష్లోను హిందీలోను ఆయన ఏమన్నాడో చెప్దాము. చెప్తే మొత్తం జనమంతా ఈసరించుకుంటారు, దేశమంతా ఈసరించుకుంటుంది, ప్రపంచమంతా ఈసరించుకుంటుంది. మీరు ప్రపంచం దృష్టిలో, జనం దృష్టిలో, తెలంగాణ దృష్టిలో బోన్లో నిలబడి చేతులు కట్టుకొని మౌనంగా నిల్చునే దోషిలాగా ఉంటారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తెలంగాణకు సంబంధించిన విశ్లేషకుడు. మరి ఆంధ్ర పోలీసులు ఇక్కడికి వచ్చి ఆయన అరెస్ట్ చేయడం అంటే ఎట్లా చూడవచ్చు? అసలు అట్లాంటి చట్టం అనేది ఉంటుందా? ఉంటే ఎట్లా లీగల్ చేయడానికి వీల్లేదు. కేవీఆర్ విషయంలో ఏమైంది మనం చూసినాం కదా. అరెస్ట్ చేసి తీసుకొని పోయి ఎట్లా చేస్తారు? మళ్ళీ చేసి 2 సార్లు చేసి తప్పు కదా. చేయడానికి వీల్లేదు, చట్టం ఒప్పుకోదు. చట్టం ఏముంది, ఉన్నానికి చుట్టమైంది అది, అంతే తప్ప ప్రజల పక్షాన చట్టం లేదు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మనం చూస్తున్నాం చట్టం ఎక్కడుంది. 2.5 లక్షల మంది చచ్చిపోతే కూడా వాళ్ళకి శిక్ష పడదా? ఆండర్సన్ భోపాల్లో పడలేదు కదా. చట్టం అట్లనే ఉన్నది. చట్టం దొంగల తరఫున ఉన్నది. అప్పుడు ఆండర్సన్ తరఫున ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి తరఫున ఉంటుంది, లేదా పవన్ కళ్యాణ్ తరఫున ఉంటుంది. అందుకని చట్టం లేదు, చట్టం ఉన్నోని చుట్టం. అందుకని ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావుని టార్గెట్ చేస్తూ ఉన్నాం? ఆంధ్రాకు సంబంధించిన మీడియాలు కావచ్చు, లేకపోతే ఆంధ్రాకు సంబంధించిన నాయకులు కావచ్చు. ఆయన నాగేశ్వరరావునే కాదు, నాగేశ్వరరావుని బెదిరించడం ద్వారా మొత్తం తెలంగాణ మీడియాను బెదిరిస్తున్నారు. ఇగో ఆయనకే ఇంత సంస్కారవంతంగా, ఇంత జాగ్రత్తగా మాట్లాడినోనికే మేము శిక్షలు ఇస్తున్నాము, కాబట్టి మాకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాళ్ళకి శిక్షలు ఇస్తాం, జైల్లో పెడతాం అని చెప్పి మొత్తం సోషల్ మీడియాను బెదిరిస్తున్నారు. దానికి రేవంత్ రెడ్డి కూడా వంతపాట పాడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని తెలంగాణ సోషల్ మీడియా మేల్కోవాలి. ఇప్పటికే మేల్కొన్నది, ఈ దొంగ పనులన్నీ బయట పెడుతున్నది. దానివల్ల గిల్లి కజ్జాలు పెట్టుకున్నట్టు ఉంటుంది, మీడియానికి వ్యతిరేకమవుతుంది. తెలుసుకోవాలి. ఇప్పటికే అక్రెడిటేషన్లన్నీ ఆంధ్రలోకే ఇస్తుంటే శాటిలైట్ ఛానల్ పేరు మీద అంతా ఆంధ్రలోకి ఇస్తున్నారు. ఆ శాటిలైట్ ఛానల్ ఒకరిద్దరు తెలంగాణలో ఉంటే వాళ్ళకి అక్రెడిటేషన్ లేవు, గుర్తింపు లేదు. ఎన్టీవీలో ఉన్నది అమ్మాయి, ఆమెకి ఏమీ లేదు. అందుకనే మళ్ళీ మీరు ఎవరి తొత్తులు తెలంగాణ, మీరు ఎవరి తొత్తు, తెలంగాణ ఎవరి సొత్తు, అది తెలుసుకోవాలి. దానికోసం మళ్ళీ మనం పోరాటం చేయడం తప్ప వేరే మార్గం లేదు. నాగేశ్వరరావు మాట్లాడినప్పుడు జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది నేతల, కార్యకర్తలను కించపరుస్తూ మాట్లాడాడు అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? దాంట్లో ఏమీ మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడు, జరిగిందే చెప్పిండు. అమిత్ షాతో ఏం మాట్లాడినో చెప్పిండు. దాంట్లో ఏం కించపరిచయం ఉన్నది? కించపరిచేది ఏం లేదు కదా. ఒక్క మాట చెప్పమన్నాడు, ఏం కించపరిచయం ఉందో వాళ్ళని తీసి ఇగో ఇట్లా మమ్మల్ని దొంగ అన్నాడు, దొంగ అన్నాడు, దొంగ కొడుకు అన్నాడు అటు చెప్పమనండి. దాన్ని లంగ అన్నాడు, లఫంగ అన్నాడు చెప్పమన్నాడు. ఏమైనా ఉందా? లేదు కదా. మరి ఎట్లా? తర్వాత ఉన్నట్టు చెప్పిండు, విశ్లేషణ మాత్రమే చేసిండు ఒకటి. తర్వాత శ్రీశ్రీ ఏం చెప్పిండు, మీ జీవితాలు మీ సొంతం, మీ ప్రైవేట్ జీవితాలు మీ సొంతం, పబ్లిక్గా ఉంటే ఏమైనా అంటామన్నాడు. నువ్వు పబ్లిక్గా నువ్వు రాజకీయాలను అంటాము,
నువ్వు భరించాలి వాటిని. ఆ తప్పేమనలే కదా నేను. నువ్వేమో అందరిని అంటావా? నిన్ను ఎవడేమనొద్దా? పోయి రాజకీయాల్లో మనం చూస్తున్నాం కదా, ఒక చిన్న మాట ఇంట్లో పోయి ఇంటి మీద దాడి చేస్తున్నారు కదా, కార్లు అద్దాలు పలగొడుతున్నారు కదా. మీడియాలో మాట్లాడితే మనం చూసినాం కదా, గిరీష్ మీద దాడి చేయలే. ఎట్లా దాడి చేస్తారు? మరి తెలంగాణలో ఎట్లా ఒప్పుకుంటారు? దాన్ని ఒప్పుకోవద్దు కదా. వాళ్ళు అరెస్ట్ చేసినారు ఇప్పటిదాకా? గిరీష్ మీద దాడి చేసిన మీద కేసు ఉందా? ఎఫ్ఐఆర్ ఉందా? లేదు కదా. మరి ఎట్లా ఇది? మీడియా మీద దాడి జరుగుతుంటే ఏముండదు, మీడియా చిన్న మాట అంటే మాత్రం కేసు ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా ఆంధ్ర తెలంగాణ నడుస్తుందా మీడియా? ఆంధ్ర తెలంగాణ నడుస్తున్నది, ప్రభుత్వ వ్యతిరేకత రెండు నడుస్తున్నాయి. అందుకనే చట్టం వాని చుట్టమైంది, దొంగల చుట్టమైంది, దొంగల రాజ్యం ఉన్నది తెలంగాణలో. దేశమంతా అదే ఉన్నది. ముఖ్యంగా ఆంధ్రలో ఇక్కడ దొంగల రాజ్యం ఉంది తెలంగాణలో, ఆంధ్రలో గజ దొంగల రాజ్యం ఉంది. ఓల్డ్ క్లాస్లో ఎక్కడా లేని విధంగా హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ ఎట్లాంటి చిన్న తప్పైనా కూడా దాన్ని మేము పట్టుకుంటున్నాము, ఎక్కడ లేని విధి విధానాలు కూడా తీసుకొస్తున్నాం పోలీస్ శాఖలో అనేది ముఖ్యమంత్రి చెప్తాను. ఎట్లా చూస్తారు? ఎక్కడ ఆయనకి టైం ఎక్కడుంది? ముఖ్యమంత్రి టైం ఉందా పట్టించుకోవడానికి? ఎడ్యుకేషన్ ఆయన చేతిలో ఉంది. విద్య ఉందా ఎక్కడన్నా? ఏమీ లేదు. పాఠశాల బడులు లేవు, చాక్ పీసులు లేవు, బోర్డులు లేవు, టీచర్లు లేరు, వాళ్ళకి జీతాలు లేవు, ఏమీ లేదు, పట్టించుకుంటలేరు. విద్య అట్నే ఉంది, పోలీస్ శాఖ అట్లనే ఉంది. పోలీసులకు కూడా అదే కావాలి. ఎందుకంటే ఎవరిని అడిగించొద్దు. ఎక్కడ చూస్తున్నాం కదా పోలీసులు అంతా ఏం చేస్తున్నారు, దేశమంతా అదే జరుగుతుంది. తెలంగాణలో మరీ దౌర్జన్యం ఉన్నది, కాకి దౌర్జన్యం ఉంది కదా. అందుకనే మనం గట్టిగా కాకి క్రౌర్యాన్ని ప్రశ్నించే విధంగా మీడియా ఉండాలి. మీడియా ఉంటేనే ప్రజలు చైతన్యవంతమవుతారు. ప్రజలు చైతన్యవంతమైతేనే వీళ్ళు సోయిలు పడతారు. ఎట్లా చూడవచ్చు సార్? 13 సంవత్సరాలు అయిపోయిన తెలంగాణ వచ్చి మీరు కూడా ప్రత్యేకంగా పోరాటం చేశారు ఉద్యమంలో. ఇంకా ఎన్ని రోజులు ఇట్లాంటి ఇబ్బందులతో ఇట్లాంటి బాధలు భరించాలి తెలంగాణ బిడ్డలు కావచ్చు, ఇదంతా కూడా ఉద్యమకారులు ఎట్లా చూస్తారు దీన్ని? అంటే వ్యవస్థలో ఎలాంటి మార్పు రావాలి? ఏ ప్రభుత్వం వచ్చినా ఇట్లాంటి స్థితులు, గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఎట్లా చూడవచ్చు దీన్ని? అట్లే ఉంది. పూర్వం చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి, కేసీఆర్ అనేది రేవంత్. అందరు దొంగలే ఉన్నారు కదా. ప్రజలకు ప్రక్షాళన ఉన్నారా? ఎవరు లేరు. అందుకనే ప్రతిపక్షాలు కూడా ఎవరి తరఫున ఉంటున్నాయి? ప్రజల తరఫున ఉంటలేవు. ప్రతిపక్షాలు కూడా సోయిలో పడాలి. అన్ని పార్టీలు సోయిలో పడాలి. ప్రతిపక్షాలు కూడా నమ్ముకుంటట్లేదు. రాజకీయాల నాయకులు ఎవరు నమ్ముకుంటట్లేదు. వాళ్ళంతా ఎవరుంటే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అధికారం వాళ్ళు ఏం చేస్తారు? పార్టీలు వాళ్ళు పాలక వర్గాల బండి సాగినప్పుడు ప్రతిపక్షాలు తిడతాయి, ఆగినప్పుడు నెడతాయి. నెట్టుడు తిట్టుడే కదా, ఏముంది? అందుకనే నెట్టుడు తిట్టుడొద్దు. మనం వాళ్ళని కూడా ప్రశ్నించాలి, ప్రతిపక్షాలను కూడా ప్రశ్నించాలి. మీరు ఎందుకు కుమ్మక్క అవుతున్నారు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుందట? ఎక్కడ ఏ అంశం ఉన్నా కూడా ప్రజా గొంతుకే వినిపిస్తూ ఉంది ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అంటున్నారు. మరి మీరేం చేసినారు? 10 ఏళ్ళు తాగేందుకు పడుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు? మీరు వీళ్ళని అడుగుతున్నారు. మీ సంగతి ఏంది? మీరు అప్పుడు చేయలే, అప్పుడు అరెస్ట్ చేయలే. తీన్మార్మాలను అరెస్ట్ చేసిరి, గంజిరగను అరెస్ట్ చేసిరి, మాట్లాడిచ్చిర్రా? అందరూ ఒకటే. అక్కడున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. ఈ ప్రభుత్వంలో ఎవరున్నారు? ఎక్కడికైనా పోండి, అక్కడున్న వాళ్ళే మంత్రులు ఉన్నారు. హైదరాబాద్కి వస్తే మళ్ళీ అదే దానం నాగేంద్రుడు, అదే ప్రకాష్ గౌడ్, అదే అరికపూడి గాంధీ, అదే మైపాల్. ఖమ్మం పోతే అదే తుమ్మల నాగేశ్వరరావు, అదే పొంగులేటి. మీరు అక్కడ పోతే అదే కొండా మురళి, కొండా సురేఖ. వరంగల్ పోతే అదే కడియం శ్రీహరి, కడియం శ్రావ్య, నరేందర్ రెడ్డి, రాజేంద్ర, అందరూ వాళ్ళే కదా. జూపల్లి కృష్ణ. అక్కడ ఉన్న వాళ్ళు అంతా ఇక్కడ ఉన్నారు. ఎడిపోతాయి మొసళ్ళు. తెలంగాణలో సామెత ఏంటంటే మొసలు ఎడిపోతాయి, మీ చెరువుడిపోతే కింద చెరువుపోతాయి. బీఆర్ఎస్ చెరువుడిపోతే కాంగ్రెస్ చెరువులోకి వచ్చినాయి మొసళ్ళు. ఆ మొసళ్ళే కదా. మరి న్యాయం ఏముంటుంది? అప్పుడు ఏముందో ఇప్పుడు వాళ్ళే ఉంటుంది. కాబట్టి ఏం మార్పు ఉండదు, అప్పటికిప్పటికి ఏం మార్పు ఉండదు. అప్పుడు దొంగల రాజ్యమే, ఇప్పుడు దొంగల రాజ్యమే. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడే నైతిక అర్హత లేదు. మిమ్మల్ని చూసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే మళ్ళీ నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. అందుకని మీరు నవ్వుబాట్ల పాలు కావద్దు. వాళ్ళని ఎవరు నమ్ముతారా? వాళ్ళే కదా. ఇక్కడ అధికారమే మాది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రచారం ఉంది కదా అధికారం. మళ్ళీ బీఆర్ఎస్దే. ఎక్కడ ఏ జిల్లాకన్నా పోండి, బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కదా. మీకు దగ్గర వాళ్ళే ఉన్నారు, మీకు వాళ్ళు కలిసే ఉన్నారు. మీరు చేసిన దొంగ పనులు ఏమన్నా పట్టుకుంటారా? రేవంత్ రెడ్డి ఏమి లేదు. మరి జప్తు చేస్తుండా? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నేరస్తులను శిక్షిస్తుండా? మళ్ళా ఏదో అంత. ఎందుకంటే ఆధారాలు లేకుండా చేస్తుంది. మేఘ కృష్ణారెడ్డి చేసిండు. హైదరాబాద్లో మళ్ళీ కాంట్రాక్టులు మేఘ కృష్ణారెడ్డికి ఇస్తున్నారు కదా. ఈ గవర్నమెంట్ కూడా మీరు జప్తు చేయాలి కదా. అసలు కారణం ఎవరు? రాజకీయ నాయకులు కాదు, కాంట్రాక్టర్లే. మరి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏమో ఉత్తరాఖండ్లో, ఉత్తరప్రదేశ్లో కాంట్రాక్టులన్నీ మేఘ కృష్ణారెడ్డికి ఇస్తుంది బీజేపీ వాళ్ళు. ఇక్కడనేమో మళ్ళీ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు, కేసీఆర్ కూడా ఇచ్చిండు. అందరు కలిసే ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు అప్పుడు ఇప్పుడు కలిసే ఉన్నాయి. బయటికి డ్రామాలు చేస్తాయి. బయటికి వచ్చి పగటిపూటనేమో చీరుతాం అంటారు, రాత్రిపూటనేమో చీర్స్ అంటారు. చీర్స్ ఏముంటుంది? రాత్రిపూట క్లబ్లో కూర్చొని చీర్స్. పగటిపూట అనమంటే అవును నువ్వు నేను అనుకుంటే మజా వస్తుంది. మీడియా వాళ్ళకి సర్కెట్లో దొరుకుతుంది. మీడియాలో మరి జనం ఎందుకు చూస్తారు? మనం చీర్స్ అని ఎవరు చూడరు కదా. చీరుతాం అనేది చూస్తారు. చీరుతాం పోయి చీర్స్ అవుతుంది. చీరుతాం పోయి తీర్థం అవుతుంది.
చీర్స్ అవుతుంది, అంత కలిసే ఉంటారు. ఫైనల్గా ఎట్లా చూడొచ్చు ఉద్యమకారులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఓవరాల్గా ఎపిసోడ్ సంబంధించి ఎట్లాంటి మార్పు తీసుకురావాలి, ఎలాంటి పోరాటం అవసరం మరోసారి తెలంగాణ? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, జనానికి ఉన్నది ఉన్నట్టు అందరినీ గుడ్డలు ఇప్పించి నగ్నం చేసి బజారు నిలబెట్టాలి. నంగా కర్ణ నంగా హే, ఇప్పటికే వాళ్ళు నగ్నంగా ఉన్నారు. నంగా అంటే తెలంగాణ లంగా అంటారు, సిగ్గుశరం లేనోడు అని చెప్పి అర్థం. నంగా ఉన్నోని ఇంకా నంగా చేసి చూపించాలి. ఇక ఇట్లా ఉన్నారు, వీని సంగతి ఇది, వీని సంగతి ఇది, వీని సంగతి. అందరు దొంగలు లంగలు లఫంగలే, రాజకీయాలు ఉంటారు, బుద్ధిమంతుడు ఉండడు, వాడు వీడు అందరు కలిసే ఉంటారు. ప్రజలు కొట్టుకుంటారు, వాళ్ళ కార్యకర్తలు కొట్టుకుంటారు, క్యాడర్ కొట్టుకుంటుంటారు, లీడర్లు అందరూ కలిసి ఉంటారు. క్యాడర్ పాలసీ వేరే, లీడర్ పాలసీ వేరే ఉంటుంది. అందుకని క్యాడర్ కూడా చెప్పాలి, మీ పై నాయకులందరూ కలిసే ఉన్నారా, దొంగలరా, ముందు మీ నాయకులను తన్నండి అని చెప్పాలి. అప్పుడు బుద్ధి వస్తుంది జనానికి. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా తెలంగాణకు సంబంధించి కూడా ఒక ఆంధ్ర మీడియాకు సంబంధించి కూడా తెలంగాణ బిడ్డల మీద అక్కసు వెలగక్కుతా ఉన్నది. ఇవాళ ఒక ప్రముఖ అనలిస్ట్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ఏ విధంగా ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడానికి, ఇదంతా హంగామా చేయడానికి ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలు మేలుకోవాలి, మరో పోరాటం అవసరం అంటూ కూడా ఉద్యమకారులు పాశం యాదగిరి చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం. వీడియో సాంబార్తో ప్రభాకర్ పొలిటికల్ మీడియా సమాచారం ప్రస్కరించి.